తాత ఆస్తి మనవందే అంటారు అంతే. ఇక మరి ఎవరిది తాత ఆస్తి? తాత ఆస్తి మనవందే గనక అయితే ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి తాతలు ఉన్నారు కదా, ఉమ్. మరి వాళ్ళ ఆస్తులు గుంజుకునే పిటిషన్లు ఎక్కడ వేసిందా? అంటే అప్పటికే రాసి ఉంటే అదే అంటున్నా, ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఒక ప్రాపర్టీ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, దానికి ఓనర్ ఎవరు గారు ఇది చెప్పడానికి ఒక చట్టం ఉంది. బ్లైండ్గా తాత ఆస్తి మనవందే అని చెప్పేసి నీ ఆస్తి గుంజుకుంటా తిరుగుతా అంటే అది ఎడ వర్కౌట్ అవుతుంది? ఎవరు గుంజుకున్నారు, ఏడు తిరిగింది? రైట్స్ అయితే ఉంటాయా, ఉండయా? సింపుల్, మనం చట్టాన్ని సింప్లిఫై చేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చట్టాలను ఏం చేస్తా అంటే ఏంటంటే సెక్షన్స్ చెప్పకుండా ఒక సామాన్య వ్యక్తికి అర్థమయ్యే భాషలో చట్టాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఆస్తుల గురించి ఒక విషయాన్ని సింప్లిఫై చేసి చెప్పాలి అంటే, ఒక వ్యక్తి పేరు మీద ఆస్తులు ఉండి అతడు ఏ రకమైన వీలునామా రాయకుండా సడన్ గా చనిపోతే అప్పుడు అతని మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కరికి ఆస్తి పంచబడుతుంది. సింపుల్ ఫ్లై చేస్తే అంతే. ఒక వ్యక్తి తాను బతుకున్నప్పుడు లీగల్గా ఆస్తులు ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని క్లెయిమ్ చేసుకునే అధికారం ఎవరికీ లేదు. ఇది ఇది ఇది